ఇప్పుడైతే మనం మరో బుద్ధిస్ట్ మినిస్ట్రీకి అయితే వచ్చాం. ఏదో మెట్లంటే అలా ఎక్కుంటూ వెళ్ళిపోతున్నాం, ఎవడొక్కడికి అక్కడికి వెళ్తాం. అందులో మా వాడు అక్కడ అయితే అంటున్నాడు, ఎక్కగలం అంటావా, కష్టమే అందరికి, ఈడే కష్టమే అన్నాడు అప్పుడే. మరి చూడాలి మరి ఎంత దూరం వెళ్తాము. ఎండ మాత్రం వాయి తీసేస్తుంది, బాగానే ఉంది చూడడానికి అయితే, సూపర్ ఉంది చూడడానికి అది. బట్ పాసిపోతుంది. వాళ్ళు అప్పుడు క్యాచ్లాట్లు ఆడుతున్నారు. మొత్తానికి కష్టపడి కొద్ది దూరం అయితే వచ్చాం. మొత్తం మెట్లు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి, హైట్ కూడా బాగానే ఉంది. మొత్తానికి మేము కూడా ఇద్దరు రావడం ఫస్ట్ టైము. ఏం గుర్తొస్తుంది పక్కనే వెళ్ళబెట్టి అందుకే రెండు ఒకలా తెలివి తేటలో. ఇప్పుడు వేస్తున్నారు బాబు, ఇప్పుడు వేస్తున్నారు. ఎంతవరకు అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఇటు ఒకటి ఇటు స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఈ సైడ్ వెళ్దాం. మా వాళ్ళు అయితే మీరు అనేది అన్నారు, మా వాళ్ళు మీకు ఒకసారి కోరుకోండి అయితే ఎక్కించాలి. అమేజింగ్. మా వాడు చూసారా మళ్ళీ చెప్తున్నాడు అన్నీ. మేము నల్లైపోతున్నామంట, నడిచేస్తున్నాడు అక్కడ. ఒరే జోకులు ఎత్తడండి, చలాక్గా నడాలట ఇల్లాగా, చలాకి తను. మా వాళ్ళు ఇక్కడ రాగానే కోతిపల్లి అయితే మొదలు పెట్టారు. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆవిడేదో బొమ్మను కనిపెట్టాడట, వెళ్ళి చూసి వచ్చేద్దాం. ఎక్కడ మా స్విచ్ ఇప్పుడే బొమ్మ దొరికిందండి మనకి. బొమ్మ అనుకున్నాను, ఈ రబ్బర్ బొమ్మ అనుకోలేదు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వేరే అయితే ఉన్నాయి, ఆ రూట్ నుంచి అయితే వెళ్దాం. కంప్లీట్గా స్టోన్తో అయితే చెక్కబడి ఉన్నాయి, చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకొంచెం పైకి అయితే ఎక్కాం. ఇక్కడికి ఎక్కడానికి మెట్లు కూడా లేవు. ఈ కింద నుంచి ఇలా ఎక్కాం, ఎలా ఎక్కుంటూ వచ్చాం. ఇదంతా కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంటుంది, అనకాపల్లికి సంబంధించిన బొజ్జన కొండ అని. సేమ్ అది కూడా బుద్ధిస్ట్కి సంబంధించిన ప్లేసే, అండ్ ఇది కూడా అలాంటిదే. సో రెండు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉన్నాయి. ఈ వెనకాల లొకేషన్ అయితే ఒకసారి చూడండి, హైట్ నుంచి ఎలా ఉందో. అదిరిపోయిన లొకేషన్ అయితే. ఇంకా మనకి పైకి వెళ్ళాల్సి ఉంది, ఈ పైన అంతా కూడా ఇంకా ఉన్నది, ఇంకా పైకి వెళ్ళాలి. అటు నుంచి అండ్ అలాగే ఇటు నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. మనం ఎటు నుంచి అయినా సరే మన ఇష్టం, మనకి ఎటు కంఫర్ట్ అయితే అటు నుంచి ఎక్కొచ్చు. వాళ్ళు అక్కడ కూర్చున్నారు కదా, సో ఇటు నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే అక్కడ నుంచి చూపిస్తాను కదా ఆ పైకి ఎక్కాలని, ఆ పైకి అయితే ఎక్కుతున్నాం. పైన ఏమన్నా కూడా ఒకసారి చూపిస్తాను. కానీ మంచి విషయం ఏంటంటే చాలా ఉంది కదా, కొంచెం మన తలగా ఉందండి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఎక్కడానికి ఇబ్బంది లేకుండా ప్రతి దగ్గర మెట్లు అయితే ఉన్నాయి, స్కిడ్ అవ్వకుండా నీట్గా అయితే చేశారు. చాలా హైట్ ఉన్నాయండి, నిజానికైతే చాలా హైట్గా అయితే ఉన్నాయి. ప్లేస్ అయితే బాగుంది కానీ ఇక్కడైతే అవ్వట్లేదు. మేము ముగ్గురు, మాతో పాటు కింద చూసుకోవడానికి అయితే ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇదంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో అయితే ఉంది. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అయితే దీన్ని కాపాడుతున్నారు. మన ఒక శిల్ప సంపదను అయితే మనమే కాపాడుకోవాలి, ఎవరో ఎక్కడి నుంచి వచ్చి అయితే మనకి సాయం చేయరు. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి రావడానికి కానీ ఈ ప్లేస్ని చూడడానికి కానీ ఎటువంటి టికెట్ అయితే ఛార్జ్ చేయరు.
నచ్చినట్టుగా వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఏ టైంలో పైకి వచ్చినా ఈవినింగ్ 4 అయ్యేసరికి కిందకైతే వెళ్ళిపోవాలి. వాళ్ళు పర్టికులర్గా చెప్పే విషయం అది ఒక్కటే. మేబీ కొంచెం కొండలు కదా ఏమైనా ఉంటాయి అని భయం అంతే. ఇప్పుడైతే మనం హిల్ టాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడడానికి ఒక బేస్మెంట్ అదే పునాదుల్లో అయితే ఉన్నాయి. ఏంటో అయితే కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. సేమ్ బజ్జన్ కొండ పైన అలాగే ఉంది సేమ్ అక్కడ అలాగే సేమ్ బాక్సులు చెప్పాడు సేమ్ అంతే సేమ్ ఒకలే కట్టారు. ఈ రెండు అండ్ వైజాగ్ లో ఉన్న తొట్లకొండ ఒకటి మొత్తం మూడు. నెక్స్ట్ ఈ సిరీస్ లో వైజాగ్ తొట్టకొండ వీడియో కూడా అయితే చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ దీనిలాగే అయితే ఉంటుంది. అది కూడా ప్రతిష్ట మినిస్ట్రీ, అది కూడా అయితే చేసేద్దాం కంప్లీట్గా. అక్కడ బొజ్జన కొండ దగ్గర మనం ఏదైతే చూసామో యాజ్ ఇట్ ఇక్కడ కూడా అవే అయితే ఉన్నాయి. బట్ అక్కడ ఉన్న స్తూపాలు అయితే కొంచెం తక్కువ అయ్యాయి అంతే. ఇక్కడ స్తూపాలు ఒకటి కనిపించట్లేదు తప్ప మిగతా ఓకే. మా కూడా చూడండి ఇదైతే ఒక రౌండ్గా అయితే ఉందంటే బావి బావి అక్కడ చెప్పాం కదా నూతన బావి అయితే ఉంది. బావి అయితే కాదు, జస్ట్ బేస్మెంట్. ఇది ప్రార్థనా మందిరం అని నేను అనుకుంటున్నాను. అక్కడ కూడా కొండ కింద కనిపోద్ది దారి. ఈ ప్లేస్ ని ఎత్తుక్కొని రావడానికి, ఈ పైకి ఎక్కడానికి అయితే చాలా ఇబ్బంది పడతాం, కానీ పైకి వచ్చిన తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ప్లేస్ అంతా అయితే మాత్రం ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు అనకాపల్లిలో ఉన్న సేమ్ ఆ బొజ్జన కొండ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ అనమాట, అలానే ఉంది. ఈ పై నుంచి వ్యూ అయితే చూడండి, వెనకాల చూడండి ఒకసారి, నా బ్యాక్ సైడ్ అద్దరిపోయింది. చుట్టూ కూడా అలాగే ఉంది, అంటే పైన చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనివల్ల చల్లగా గాలి కూడా వేస్తుంది. ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది, ఎండ కూడా లేదు. సో దానివల్ల బాగానే అయిపోతుంది. అది ఎండ ఉన్నప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ వచ్చి ఉంటే చాలా ఇబ్బంది పడిపోతుంది. చూడండి ఇక్కడ కూడా వెనకాల బ్యాక్ సైడ్ మన మన ఛానల్లో కోరుకొండ అని ఒక వీడియో ఉంటుంది, మీరు చూసుంటే చూడండి. ఆ ఛానల్ ఆ వీడియో మొత్తం అక్కడే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనమాట. అది ఫ్రాంక్లీ చెప్పాలంటే దీనికి డబుల్ ఉంటుంది. ఆ కొండ ఎక్కడానికి మాత్రం ఒక రేంజ్ టార్చర్. అది చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కొండ చూడడం చాలా ఎంత నిటారుగా అయితే కనిపిస్తుందో. ఆ రోజు మేము ఎక్కుతున్నప్పుడు అయితే మాకు తెలియలేదు. ఇంత దూరం చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది మేము ఎంత కష్టపడ్డాం అన్నది. అక్కడ నుంచి ఆపోజిట్లోనే ఇక్కడ ఈ కొండ అయితే ఉంది. చాలా దగ్గరగా అయితే ఉంది, జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, అంతకు మించి అయితే ఉండదు. ఇవన్నీ కూడా స్క్వేర్ షేప్లో ఉన్నాయి, రూమ్స్ లాగా ఉన్నాయి ఇవి. మరి ఇవి రూమ్స్ లేకపోతే ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి, అది మాత్రం సర్కిల్లో ఉంది. ఇదంతా కూడా పెద్దది. నెక్స్ట్ అది కూడా ఇంకా పైన కూడా ఏదో ఉంది, ఒకసారి పైన చూసొద్దాం. దీని గురించి మాకెవరికి కంప్లీట్గా తెలీదు. దీని గురించి అయితే మాకెవరికి కంప్లీట్గా తెలీదు. జస్ట్ ఏదో ఆ ప్లేస్ కనిపించింది, తెలిసింది, ఆల్రెడీ అక్కడ ఉన్న ప్లేస్ లాంటిది అని చెప్పేసి వాంటెడ్గా చూద్దామని వచ్చాం అంతే. దీని గురించి మీకు ఎవరికైనా ఈ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక వీడియో చూసుంటే తెలిసి ఉంటే దీని గురించి మాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే అటుపక్క ఇంకా అటువంటి రౌండ్గా ఉన్నాయి కదా, అటువంటి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. అటువైపు కూడా వెళ్ళి చూసి అయితే వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, అది కూడా వెనకాల కనిపిస్తున్నాయా, అదనమాట. ఇప్పుడు అవన్నీ చూద్దాం. స్టెప్స్, ఓ అమ్మో, ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనుకున్నా. ఓ అంత చివరికి ఉంది ఇది. అక్కడ అన్ని రూమ్స్లో అయితే ఉన్నాయి, చిన్న చిన్న గదిలాగా. ఇక్కడ అన్ని కూడా రౌండ్గా మండపాల లైక్ ఒక అక్కడ చూసాం కదా మనం, ఇక్కడ అనకాపల్లి బొజ్జన కొండ దగ్గర అలాగే ప్రార్థనా మందిరాల్లో అయితే కనిపిస్తున్నాయి. దీన్ని కొంచెం డెవలప్ చేసి టూరిస్ట్ ప్లేస్లో అయితే చేస్తే చాలా బాగుండేది. కొంచెం రికగ్నైజేషన్ అయితే ఉంటే బాగుండు. కాకపోతే కొంచెం ఒక రోప్ వేయో లిఫ్ట్ ఏదో పెడితే బాగుంటుందండి. కష్టం చిన్నదానికి కూడా మెట్లకి రాలేము. ఆ లిఫ్ట్ లేకపోతే రోప్ వేయో ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మరి మా వాడు మాటలకి నమ్మకండి, మరి అంత కష్టంగా అయితే లేదు. ఉంది వచ్చాక
అయ్యో మామిడికి ఏదో మెటల్ కనబడి అందరు పట్టుకెళ్ళిపోదాం అంటున్నాడు. బ్యాగ్లో వేసేస్తాడు మా వాడు, బ్యాగ్ ఉంది కదా వేసేస్తాడు. ఇదిగోండి ఇదిగోండి, ఇక్కడ చూడండి పెద్దది ఏదో చెరువు ఉంది, చాలా పెద్ద చెరువు ఇది. ఒకసారి ఆగరే మళ్ళీ ఇది కట్టి ఏంటో కూడా తెలియట్లేదు. మామూలుగా చూడండి రీల్స్ ఇలా చేస్తారు చూడండి, అలా ఉంది. ఇదేదో అలా ప్లేస్ ఏమో అప్పుడు రీల్స్ చేసేవారు ఏమో వీళ్ళు. ఇక్కడ ఏదో మిషన్ ఉండేది వాళ్ళు ఇలా. మా వాడు కూడా అమౌంట్ ఆన్ చేసాడు. వాళ్ళు సాఫ్ట్గా ఉన్నాయి, పచ్చాడు ఆడుతున్నా ఇదేదో ఆడతాడట. పచ్చాడు సాఫ్ట్గా ఉన్నాయి, రాలుతున్నాయి. ఆడికి వేసి కొడుతున్నాడు చూడండి. ఇక్కడ ఇదేదో కట్టారు. రే చెట్టు మామిడికాయలు ఉన్నారా? మామిడికాయలు ఉన్నాయి. ఇప్పుడు అసలు సమ్మర్ అయిపోయి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇంకా చెట్టుకి మామిడికాయలు ఉన్నాయి. ఇల్లు ఒక 2 వేసేది తాగండి. రేట్ ఎంత పెద్ద ఉంది, దూరం నుంచి అంత పెద్దగా ఉంది. కూర్చుంటే నాంత ఉంది ఇది, ముళ్ళు ఉంటాయి, కూర్చుంటాయి. బాగా పెద్దగా ఉంది ఇది. ముళ్ళు ఇరిగిపోతాయి. అదికోండి అస్సలు ఇప్పుడు మామిడికి వెళ్ళట్టు నాకు అర్థం కావట్లేదు. వర్షాకాలంలో కింద ఇది ఎక్కడ కామెడీ. పైన చూస్తే మామిడి చెట్టు ఉంది, కింద చూస్తే బాదం కాయలు ఉన్నాయి. వావ్ అమేజింగ్, కాయలు వచ్చాయి, కాయలు. ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఇరుక్కొని తిన్నారు, కాయలు తిన్నారు. ఇక్కడ చూడండి చూడండి, పైన కాయలు కనిపిస్తున్నాయి మీకు. అదిగోండి చెట్టు అంతా చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు తక్కువేం లేవు, చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు అయితే. అసలు సీజనే కాదు, సీజన్ కాకపోయినా సరే ఇన్ని ఉన్నాయి. వీళ్ళు అప్పుడే తినేస్తున్నారు చూడండి. ఈ పునస్కాయలు అంటారా? ఇదేంటంటే పునస్కాయలే. పునస్కాయలు మామిడికాయలు ఇవి మాత్రం సీజన్ ఎండ్ అయిపోయాక కాస్తూ ఉంటాయి అన్నమాట కాయలు. బాగున్నాయి కాయలు. కొడదా అంటే బొయ్య పక్క కొడదా. కిషోర్ కిల్వి పాండేలా అన్నాడు. కిల్వి పాండే హాయ్ ఆడు. నేనేం లేదు, డ్రెస్సింగ్ అలాగే అంత ముందు గాడ్ చూడ ముందు చూడు స్ట్రైట్గా. అరే రోడ్ కటింగ్ బాబోయ్ మన కాళ్ళలో చూపించాలి ఎందుకు అక్కడే ఉండదు. అలాగే పిల్లలు పండు అయ్యాడు అలా కళ్ళు ఉంటాయి అక్కడ. అలా కాదు, జేసీబీ కంట్రోల్ అందదు. వెనక్కి వెళ్ళిపోమంటుందా? ఇక్కడ ఆగిపోయింది. చూద్దాం ఏముందో. రోడ్డు లేదురా. ఇది కలగ
ఇప్పుడైతే మనం అక్కడ నుంచి ఇంకా రూట్ అయితే దారి అయితే కనబడింది, ఇటు అయితే వచ్చాం. బట్ ఈ లోపల అయితే ఏం లేదు. మనం మళ్ళీ వెనకైతే వెళ్ళిపోయి అక్కడి నుంచే మన కిందకైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూపించడానికి అయితే ఏం లేదు, ఆల్మోస్ట్ అంతా అయితే చూపించేసినట్టే. మీరు వచ్చినా సరే ఇటువైపు రావాల్సిన అవసరం లేదు, చూసి అయితే వెళ్ళిపోండి. మీరు ఇందాక చూసినట్టయితే మనం అలా అటు సైడ్ నుంచి పైకి దారి ఉంది, అంటే ఇది కాదు ఇంకా సైడ్ నుంచి అలా కింద నుంచి. సో అలా పైకి వెళ్ళిపోవడం వల్ల మనకి ఇవన్నీ చూడలేదు. సో ఇక్కడ ఏదో టెంపుల్ లాగా ఉన్నట్టుంది. సో ఇక్కడ అంటే పూజలు అవి కూడా చేస్తున్నారు, దండలు అవి ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసొద్దాం. ఓ లోపల బొమ్మలు ఉన్నాయి దేవుడివి. అంతే, ఇంకేం లేదు. సో అలాంటివి ఇక్కడ ఇంకొక 2-3 ఉన్నాయి. ఇది ఒకటే క్లోజ్ అయింది మొత్తం. మీకు ఇది కూడా కొంచెం పైన లేదు, అది రాయి ఇరిగిపోయిందో మరి ఏంటి అలా ఉంది. అవన్నీ అయితే మొత్తం ఓపెన్గానే ఉన్నాయి. మళ్ళీ అక్కడ నుంచి పైకి కూడా వే ఉంది. పైకి చాలా వేస్ ఉన్నాయి, అటు నుంచి ఉంది, మధ్యలో ఉంది, ఈ పైన ఉంది. ఇప్పుడు మన కిందకి వెళ్ళే దారి ఇది. మనం ఇందాకలా అక్కడి నుంచి చూపించాం కదా, ఇలా పైకి ఇటు సైడ్ దారి ఉంది, అటు ఉంది అనేసి. మనం అలా వెళ్ళిపోయి ఇంకా అలా పైకి వెళ్ళాం కదా. సో ఇలా వచ్చి ఉంటే మనం ఇలా ఇదంతా చూసుకొని పైకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఏదో ఒక చిన్న కన్నంలా ఉంది, ఏదో వాటర్ ట్యాంక్ లా కట్టుకున్నారు వీళ్ళు. మేబీ వాటర్ స్టోర్ చేసుకోవడానికి అనుకుంటా. మన ఇంటి దగ్గర కుండీలాగా. కానీ ఇది రాయా, మన సిమెంట్తోనే ఆడుతోనే కట్టలేకపోయింది. రాయిని ఎలా తవ్విస్తారో అర్థం కావట్లే. మా వాడు చెప్తున్నాడు ఎలా తవ్వారు. మనం ఎలా కిందకి వెళ్ళిపోదాం. చూడండి ఎక్కడి నుంచి వేయాలి ఉందో. ఫస్ట్ యాక్చువల్గా మనం ఎలా రావాల్సింది, అలా దారి తప్పిపోయి అలా ముందుకు వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ వచ్చి దీని లోపలికి వెళ్ళిపోయాం, ఆ ఫ్యాక్టరీ లోపలికి. వాళ్ళు చెప్పారు మళ్ళీ అది కాదని. సో మళ్ళీ ఇలా తిరిగి వచ్చాం.